అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన ఓపెనర్లలో తంగేనెరాయన్ చంద్రపాల్, మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో ధ్రువ్ జురేల్ కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ జాన్ క్యాంబెల్ 19 బంతుల్లో 8 పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా చేతికి చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అలీ కథనాజ్ 15 బంతుల్లో 13 పరుగులు చేసి దాటిగా ఆడే ప్రయత్నంలో సిరాజ్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరో బ్యాట్స్మెన్ బ్రెండన్ కింగ్ 25 బంతుల్లో 11 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 21 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ 4 కీలక వికెట్లు కోల్పోయింది. అయితే ఇక లంచ్ కి వెళ్లే ముందు కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో మరో వికెట్ పడ్డది. మొత్తంగా 5 వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్ 90 పరుగులు చేసి లంచ్ విరామ సమయానికి. దీంతో సిరాజ్ కు 3 వికెట్లు, బుమ్రాకు 1, కుల్దీప్ కు 1 వికెట్ దక్కింది. ఇక వెస్టిండీస్ కి ఇక నుంచి అసలైన పరీక్ష. స్పిన్నర్లు రంగంలోకి దిగనున్నారు. దీంతో వారిని తట్టుకొని క్రీజులో నిలబడడం అంత ఆషామాషి కాదు. మొత్తానికి చూసుకుంటే 3 రోజుల్లోనే మ్యాచ్ పూర్తయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.